హాయ్ అండి, వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే మనం అన్నవరపాడులో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. సో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మ్యారేజెస్ అవ్వని వాళ్ళకి తొందరగా మ్యారేజ్ అవ్వాలంటే ఇక్కడ ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ఈ టెంపుల్కి 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణాలు చేసుకుని అలాగే తులసిమాల సమర్పించుకుంటే తొందరగా కళ్యాణం జరుగుతుందని చెప్పి ప్రతీతి అండి ఇక్కడ. అలాగే ఆ కోరిక నెరవేరి చాలామంది మ్యారేజెస్ కూడా అయ్యాయి ఇక్కడ. సో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది ఇక్కడ. సో అలా మ్యారేజెస్ అవ్వని వాళ్ళు ఇలా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేసి 7 శనివారాలు కూడా కంపల్సరీగా 7 శనివారాలు వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసుకుని ఆయనకి తులసిమాల అయితే సమర్పించుకోండి. సో కళ్యాణం అయితే తొందరగా జరుగుతుంది. సో అలాగే దీనికి చాలా పురాతన చరిత్ర ఉందండి. బ్రహ్మదేవుడు 10 మంది భూలోకం కోసం 10 మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. అందులో నుంచి కశ్యప ప్రజాపతి అయితే ఇక్కడ ఉండేవాడు. సో ఆయన ద్వారా నిర్మించబడిన టెంపుల్ అని చెప్పి ఒక పురాణ గాథ ఉంది. సో అలాగే ఇక్కడ మనకి సో నైట్ టైం కదండి. సో టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి మీకు క్లియర్గా చూపించడానికి కూడా. సో ఇది వచ్చి మనకి ధ్వజస్తంభం అండి టెంపుల్కి. సో కొబ్బరికాయలు అది కొట్టుకుంటారు. నైట్ టైం కదండి, టెంపుల్ ఓపెన్ లేదు కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నారు. అలాగే ఇది వచ్చి మనకి ధ్వజస్తంభం. ఇలా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుందండి. సో లోపల దర్శనం అయితే చేసుకోలేకపోయాము నైట్ కాబట్టి. సో అలాగే ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయో ఆ మాసంలోదంతా కూడా అక్కడ రాసింది. అలాగే కోనేరు. సో అలాగే ఇక్కడ మనకి టెంపుల్కి అటుపక్క శంబల నగరి అని చెప్పి శివుడి గుడి ఉందండి. సో ఆ శివుడి గుడికి ఇలా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మధ్యలో ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి. సో ఈ రెండింటికి మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. సో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి మనం ఇప్పుడు ఈ శంబల నగరి శివాలయానికి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా. సో ఈ బయట ఈ శివలింగం ఏదైతే మనకు కనిపిస్తుంది చూడండి. సో మొత్తం ఈ టెంపుల్ మొత్తం కూడా ఎటు చూసినా మనకు శివలింగాలే దర్శనం ఇస్తూ ఉంటాయండి మనకి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదొక శివలింగం. సో టెంపుల్ మొత్తం కూడా ఇలాగా శివ కుటుంబం ఇక్కడండి. శివ కుటుంబాన్ని కూడా చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఇంకొక శివలింగాన్ని చూపిస్తాను ఆగండి. ఇలా మొత్తం అంతా ఎక్కడ చూసినా మనకి ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఈ శివలింగం చుట్టూ కూడా నవగ్రహాలండి, సారీ నవరత్నాలండి. ఇవన్నీ కూడా నవరత్నాలని పోలిన శివలింగాలండి అన్నీ కూడా. సో మనకి నవరత్నాలు ఎలా అయితే కలర్స్లో ఉంటాయో ఆ నవరత్నాల కలర్స్లో వీటన్నిటిని కూడా ఇక్కడ స్థాపించారన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా నవరత్నాలతో చేసిన స్వామివారి శివలింగాలు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డే టైంలో అభిషేకం అది చేసుకుంటూ ఉంటారు. ఎవరికి వారే అభిషేకం చేసుకుంటున్నారండి ఇక్కడ. ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. సో ఇక్కడైతే మాత్రం మొత్తం అంతా కూడా శివలింగాలే ఉన్నాయండి. టెంపుల్ మొత్తం చుట్టూరు మనం ఎక్కడ చూసినా శివలింగాలు దర్శనం ఇస్తూనే ఉంటాయి మనకి. సో అలాగే ఇక్కడ ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయండి టెంపుల్లో. నైట్ టైం కాబట్టి ఆ టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉండడం జరిగింది. సో ఇంకొకటి ఇలాగా పాతాళంలో ఇక్కడ స్ఫటికలింగం అనేది ఉంటుందంటండి. ఈ పాతాళ శివలింగం అన్నమాట ఇక్కడ. సో మనం ఇలా కిందకైతే వెళ్ళాలి. ఆ వాటర్ ఎప్పుడు కూడా నిండి ఉంటాయి. అదొకటి కాకుండా మనకి డైలీ కూడా దర్శనం ఉండదు ఇక్కడ. మనకి శివరాత్రి రోజు ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో ఒక 5 days అనేది తీసి పెడతారంటండి. అప్పుడు మాత్రమే శివలింగం దర్శనం జరుగుతుంది ఇక్కడ, ఆ పాతాళ శివలింగం ఉన్న చోట. సో అలాగే మెయిన్ టెంపుల్ దగ్గరికి వస్తే మనం ఇలా ఆలయాలు అన్నాను కదండి, వినాయకుడు. సో చూసిన చుట్టూరు కూడా ఇలాగే శివలింగాలండి. గోడకి అమర్చినట్టుండి ఇవన్నీ కూడా శివలింగాలే ఉన్నాయి. ఇదంతా కూడా ఇదిగోండి పైన కూడా మొత్తం అంతా శివలింగాలే ఉన్నాయి. మనకి ఎటు చూసినా కూడా ఈ శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ చాలా మహిమగల టెంపుల్స్ అండి ఇవి. కానీ చూడని వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకుని. ఇది వచ్చి మార్బుల్లో చేసినట్టుందండి ఈ శివలింగం.
సత్యనారాయణ స్వామి అండి. శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఉపాలయం ఇది. సో వీరి దర్శనం అయితే జరిగింది ఈరోజు. స్వామివారు అమ్మవారు మెరిసిపోతున్నారు అయితే. శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయం అండి ఇది. అలాగే కాలభైరవ స్వామి అండి. కాలభైరవుడు ఉపాలయాలు అన్నాను కదండి, కాలభైరవుడు ఆయన. సో ఇక్కడ వచ్చి మనకి నవగ్రహాలు ఉన్నాయి చూడండి. సో డే టైం వస్తే మనకి క్లియర్గా చూడడానికి అన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటాయి. నైట్ టైం కాబట్టి మనకి ఇంత కుదరలేదు. సో ఇవి వచ్చి నవగ్రహాలండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చి శివాలయం దగ్గరికి ఇక్కడ లోపలికి వచ్చామండి మనం ఇప్పుడు. సో ఇది వచ్చి ధ్వజస్తంభం. అలాగే సో ఇలా లోపలికి వస్తే మనకి నందీశ్వరుడు అయితే ఎదురుపడతారు. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు, త్రిశూలం. సో టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందండి. ఇది శివాలయం అన్నమాట. సో చూస్తున్నారు కదండి మీరు. ఇది వచ్చి మనకి మెయిన్ లోపల ఇలా ఉంటుందండి. మనకు డోర్ క్లోజ్ చేసి ఉండడం వల్ల అక్కడ ఉన్న ఫోటోలో ఉంది పెడుతున్నాను. స్ఫటిక శివలింగం ఉందండి లోపల అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్